మరి రూబేను చేసినటువంటి డెసిషన్స్ లో, రాంగ్ డెసిషన్స్ లో మోషే ఇశ్రాయేల్ అందరినీ కూడా కనాను దేశంలో ప్రవేశింపబోతున్నాడు ప్రియులారా, తీసుకెళ్తూ ఉన్నారు. కానీ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వారందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి ఒక మాటను అన్నారు ప్రియులు. మోషే దగ్గరకు వచ్చి వారు అన్న మాట ఏంటంటే, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ స్థలాన్ని చూస్తున్నాం, అనగా యోర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇది ప్రామిస్ ల్యాండ్ లో భాగం కాదు ప్రియులారా, వాగ్దాన దేశంలో భాగము కాదు. వారు ఇంకా క్రాస్ అవ్వాల, యోర్దాన్ దేశం యోర్దాన్ నది క్రాస్ అవ్వాలి. కానీ యోర్దాన్ నది క్రాస్ అవ్వక పూర్వమే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రం వారికి ఆ స్థలం అంతా కూడా పుష్కలంగా కనిపించింది, సస్యశ్యామలంగా కనిపించింది. వారు మోషే దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా ఈ స్థలం మా కళ్ళకు చాలా బాగా కనిపిస్తా ఉంది, మేము ఇక్కడే ఉంటాం. మోషే వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. వాగ్దాన దేశము అక్కడ ఉంది, మీకు ఉండబాకండి, రండి మాతో రండి అంటే రూబేనీయులు అంటారు, లేదు లేదండి మాకు ఇది చాలా బాగా నచ్చింది, మేము ఇక్కడే ఉంటాం. కానీ ఆ నిర్ణయం వల్ల ప్రియులారా వారు నష్టపోయిందేమో ఇప్పుడు నేను చెప్తున్నాను. వారు ఎప్పుడైతే మోషే మాట కాదని వారు అక్కడే ఆగిపోయారు, కనాను దేశంలోకి రాలేదు. దానికి కారణం చేత ప్రియులారా చెరలోనికి, మొదటి దినవృత్తాంతంలోకి వెళ్తే చెరలోనికి అనగా బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి మొట్టమొదటి గోత్రం ఎవరు అని అంటే రూబేనీయులు. ఫస్ట్ ఎందుకు తెలిసిన ప్రియులారా, వారు అందరితో కలిసి లేరు. అందరితో కలిసి లేకుండా వీరొక్కళ్ళు సెపరేట్, నా రూటే సెపరేట్ అంటారుగా కొంతమంది, ఆ టైప్ అనమాట. మా రూటే సెపరేట్ అనుకున్నారు, కానీ శత్రువు వలన పట్టేశాడు. నీ కళ్ళకు కనిపించిందంతా మంచిది కాదు, దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. కళ్ళకు ఏదేను వనము వలె కనిపించిన ఒక భూభాగాన్ని తీసుకున్న మరి ఒక వ్యక్తి గుర్తున్నారా మీకు? ఎవరండి? లోతు ప్రియులారా. లోతు, ఆ లోతు ఆ ప్రాంతము సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నీ కూడా చూసినప్పుడు ఏదేను వనము వలె అతను కనిపించాయి, అతను తీసుకున్నాడు. కానీ తర్వాత తాను నష్టపోయాడు ప్రియులారా. నీ కళ్ళకు కనిపించిందంతా మంచిది కాదు. చాలా మందికి ఉన్నటువంటి తప్పుడు ఆలోచన, తప్పుడు ఆశ ఏంటంటే, నాకు కళ్ళకు కనిపించిందంతా కూడా నేను అనుభవించాలి, నేను చేజిక్కించుకోవాలి అని ఆలోచిస్తారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు మనకు నేర్పించింది అదే. వాట్ అపియర్స్ గుడ్ ఫర్ యువర్ ఐస్ మే నాట్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అందరితో కలిసి ఉంటేనే నీకు క్షేమము, అందరినీ కాదని నువ్వు ఒక్కడే ఉండాలనుకుంటే గుంటలో పడతావు. కొంతమంది విపరీత వాదులు ఉంటారు ప్రియులారా, ఆత్మీయ విపరీత వాదులు. ఏంటంటే, నేను చర్చికే రావాలా ప్రార్థన చేసుకోవాలంటే? ప్రియులారా, చర్చికే రావాలా అని 100% దేవుడు ఎక్కడ చెప్పలా. కానీ నీ క్షేమం ప్రియులారా. ఎప్పుడైనా చూడండి, శత్రువు ఏదైనా జంతువును కానీ పట్టుకోవాలి అనుకున్నప్పుడు గుంపు మధ్యలో ఉన్నదాన్ని పట్టుకోదు ప్రియులారా, ఆ చివరిలో ఉన్న వాటిని పట్టుకుంటది, బయటకు వచ్చిన వాటిని పట్టుకుంటుంది. అలాగే మనము కూడా ఈ విధమైనటువంటి సహవాసంలో ఉన్నప్పుడు క్షేమం ప్రియులారా, వీఆర్ సేఫ్. ఎందుకంటే మన ప్రియ సహోదరి సహోదరులు మన కొరకు ప్రార్థిస్తూ, వీఆర్ సేఫ్ వెన్ వీఆర్ టుగెదర్. కానీ నేను వీళ్ళతో ఉండను, నా ఆత్మీయత ఏంటి, మీ ఆత్మీయత ఏంటి, నాకున్న ఆత్మీయ జ్ఞానం ఏంటి, మీకున్న ఆత్మీయ జ్ఞానం ఏంటి, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియదు, మీతో కలవటం నాకు చిన్న చూపు, మీతో ఉండటం నాకు చిన్న చూపు అని కొంతమంది అనుకొని సెపరేట్గా ఉంటారు ప్రియులారా. వారు ఏదో ఒక సమయంలో పడిపోతారు. రూబేనీయులు ప్రియులారా క్లాసికల్ ఎగ్జాంపుల్. అందుకని రూబేనీయుల గురించి అంటున్నాడు, మీరు చంచల మనస్కులు. తొందరగా ఏదో నిర్ణయం చేసేస్తారనమాట, ఏదో తొందరపాటులో నిర్ణయం చేసేసి తర్వాత దానికి పర్యవసానాన్ని అనుభవిస్తూ